రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు వీక్షకులందరికీ మరి ప్రత్యేకమైనటువంటి వందనములు నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడు మన జీవితంలో మరి ఒక రోజు దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించి ఉంటుండగా దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. అనుదినము దేవుడు తన వాక్యము ద్వారా తన వాగ్దానముల ద్వారా మనం బలపరుస్తూ, మరి కొన్ని సందర్భాలలో తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, మరి కొన్ని సందర్భాలలో తన వాక్యముల ద్వారా మరి బలపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు నామముకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు దేవుడు మరి యొక్క సందేశము ద్వారా మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. ప్రియమైన వారలారా, మరి ఈ రోజులలో చూసినట్లయితే ప్రపంచంలో లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ మనకు అనిపిస్తుంది. మరి చాలా కారణాలు దానికి ఉంటున్నాయి. మరి ఎందుకు ఆ యొక్క అనిశ్చయమైనటువంటి పరిస్థితులు మరి చూసినట్లయితే ప్రపంచంలో అనేకమైనటువంటి కారణములు మనకు కనిపిస్తుంటున్నాయి. అయితే అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే పాపము. ప్రియమైన వాళ్ళరా, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, అనేకమైనటువంటి కారణములలో మరి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటిదంటే పాపము అని నేను చెప్పగలనండి. మరి ఈరోజు కొద్దిసేపు మరి పాపమును గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈరోజు కొద్దిసేపు పాపము అంటే ఏంటిదో మనం చూడబోతున్నాం. ఏ విధంగా పాపమును జయించాలి అనేటువంటి ఒక 4 ప్రాముఖ్యమైన విషయములను నేను మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో కనిపిస్తుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ప్రియమైన వాళ్ళరా, ఈ 119వ కీర్తన అనగానే మరి చాలా మంది దాన్ని త్రిప్పివేయడం ప్రారంభిస్తారు. ఆ కీర్తన చదవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కారణం ఏంటిదంటే ఆ కీర్తన చాలా పెద్ద కీర్తన అండి. మరి చాలా పేజెస్ ఉంటుంది, చాలా వచనములు ఉంటాయి. మరి చదవడానికి ఎవరు కూడా అంత ఇష్టం చూపించరండి. అయితే ఇక సామ్ 119 యొక్క ప్రత్యేకత ఏంటిదంటే వాక్యంలోని గొప్పతనం, వాక్యంలోని శక్తి. అందుకే మీరు చూసినట్లయితే మొదటి వచనంలోనే ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ప్రియమైన వాళ్ళరా, అనేక మర్మములతో కూడినటువంటి కీర్తన ఆ 119వ కీర్తన. ట్రెమెండస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటిదో చూపించేదే ఆ 119వ కీర్తన అండి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఈ 119:37లో చూసినట్లయితే వ్రాయబడి ఉంటుంది, టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ వానిటీ. మరి యొక్క వర్షన్ లో ఉంటుంది, టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ వర్త్లెస్ థింగ్స్ సో దట్ ఐ మే రివైవ్ ఇన్ యువర్ వేస్ ఆర్ సో దట్ ఐ మే లివ్ ఇన్ యువర్ వేస్. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా, అప్పుడు నీ మార్గములలో నడుచుటకు నేను బ్రతుకుతాను, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఎవరు ఈ ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, ఒక అభిషేకింపబడిన రాజైనటువంటి దావీదు. హల్లెలూయా! ఒక అభిషేకింపబడినటువంటి రాజైన దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. దావీదు ప్రార్థనలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు చూసినట్లయితే అనేక రకముల ప్రార్థనలు చేస్తాడు. అయితే 71వ కీర్తనలు అంటాడు కదా, నా గొప్పతనమును వృద్ధి చేయము ప్రభువా, ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. ప్రియమైన వాళ్ళరా, సామ్ 51లో అంటాడు కదా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. అనేక రకముల ప్రార్థనలు చేసినటువంటి ఒక గొప్ప అభిషేకింపబడిన రాజు అయినటువంటి దావీదు అండి. ఇక్కడ చూసినట్లయితే తను అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఈ ప్రార్థన గమనించినట్లయితే రాయబడి ఉంటుంది కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నోటీస్ దట్ హి డిడ్ంట్ ప్రే, లార్డ్ ఐ విల్ టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ వానిటీ. నా అంతకు నేనే నా కన్నులు త్రిప్పుకుంటాను ప్రభు అనలేదు. నా ఎదుట పాపము కనిపిస్తుంది ప్రభు, పాపమును చూడకుండా నా కన్నులు నేను త్రిప్పివేస్తాను అనలేదండి. దావీదు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నీవే త్రిప్పివేయము. హల్లెలూయా! ఒక గంభీరమైన ప్రార్థన అండి. నీ జీవితంలో పాపమును జయించాలి, పాపమును అధిగమించాలి అంటే మొదటి విషయం ఏంటిదో తెలుసా? దావీదు చేసిన ప్రార్థన, లార్డ్ టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ వర్త్లెస్ థింగ్స్ సో దట్ ఐ మే రివైవ్ ఇన్ యువర్ వేస్. నీ మార్గములలో నడుచుటకు నేను బ్రతుకుతాను ప్రభువా,
నేను ఉజ్జీవింపబడతాను. రివైవ్ అనే మాటకు మరి ఒక అర్థం ఏంటిదండి? ఉజ్జీవింపబడతాను, లేదా బ్రతుకుతాను, లేదా నా జీవితంలో ముందుకు కొనసాగుతాను. ప్రియమైన వాళ్ళరా, దావీదు చేసిన ప్రార్థన. ఒకానొక దినమున ఆ యొక్క మేడ మిద్దె మీద తిరుగుతూ స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూశాడు కదా. ఆ యొక్క పాపమును చూశాడు. ప్రియమైన వాళ్ళరా, పాపము చేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో తెలుసుకోవాలి, నీ యొక్క కన్నులను సాతాను ప్రియమైన వాళ్ళరా తనకు అనుకూలంగా మార్చుకోవడం ప్రారంభిస్తాడు. Satan always uses your eyes as a strategic events. ఒక ఆయుధములుగా, లేదా ప్రియమైన వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే, నీవు పాపంలో పడిపోవడానికి గల మొదటి కారణం ఏంటిదో తెలుసా? నీ కన్నులండి. లస్ట్ ఆఫ్ ఐస్. ఆ యొక్క నేత్రాశ చేత మరి సాతాను నింపడం ప్రారంభిస్తాడు. Satan uses your eyes and my eyes as a strategic events. ఒక బలమైనటువంటి కారణముగా సాతాను వాడుకోవడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నీవు ఎంత వద్దు అనుకున్నా నీ దగ్గరికి పాపం వస్తుంది. నీవు వద్దు ప్రభా నా జీవితంలో అనుకున్నా నీ మొబైల్ ఓపెన్ చేయగానే పాపము కనిపిస్తుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, నీవు రోడ్లో వెళ్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, నీవెందుకో బై మిస్టేక్ ఆ యొక్క గోడ వైపు చూసినప్పుడు ఆ యొక్క వాల్ పోస్టర్స్లో పాపము. నీవు కాలేజెస్లో వెళ్తున్నావు కదా, అక్కడ పాపము కనిపిస్తుంది. నీవు స్కూల్స్కి వెళ్తుంటావు, అక్కడ పాపము. నీవు పని చేస్తున్న చోట అక్కడ పాపము. వేరెవర్ యు గో, నీవు ఎక్కడికి వెళ్ళినా పాపము, పాపము ప్రేమైన వాళ్ళరా. అందుకే నీ జీవితంలో తెలుసుకోవాలి, దావీదులాగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా అయ్యా నా కన్నులు నీవే త్రిప్పివేయి ప్రభువా. ఎందుకంటే నేను త్రిప్పుకోలేకున్నానయ్యా తండ్రి, నీ మీద నేను ఆధారపడుతున్నాను. నీవు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. రెండవది చూసామండి, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొన చేతనే కదా. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా ఏ విధంగా నువ్వు పాపమును జయించాలంటే వాక్యంలో రాయబడింది కదా, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. ప్రియమైన వాళ్ళరా, మనం అనేక సందర్భాలలో యేసు రక్తంలో ఆశ్రయిస్తామండి మన పాప క్షమాపణ కొరకు. చాలా మంచిది. అయితే వాక్యంలో రాయబడింది, యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ క్లెన్జింగ్ ఏజెంట్. దేవుని వాక్యం ఏంటో తెలుసా? నిన్ను శుద్ధీకరించేటువంటి ఒక సబ్బు లాంటిదండి. వరల్డ్స్ గ్రేటెస్ట్ డిటర్జెంట్, వరల్డ్స్ గ్రేటెస్ట్ క్లెన్జింగ్ ఏజెంట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ప్రియమైన వాళ్ళ కీర్తనకారుడు ఇక్కడ అంటున్న మాట మళ్ళీ చూడండి, 119వ కీర్తనలోనండి ఆ యొక్క వాక్యంలో రాయబడింది కదా, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. మెనీ టైమ్స్ విశ్వాసులు వాక్యమును కేర్లెస్గా చదువుతారండి. ఏముందండి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటాం వాక్యం, లేదా ఇంటికి వచ్చిన తర్వాత చదువుతాం. పొద్దునే మాకు సమయం లేదండి, వాక్యము చదవడానికి మాకు సమయం లేదండి. నిద్ర లేవకముందే ప్రేమైన వాళ్ళరా కొంతమంది పడకల మీద ఉన్నప్పుడే మొబైల్ చూస్తారు, ఫేస్బుక్ చూస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, you are not supposed to watch the Facebook, but you are supposed to read the word of God. నీ ప్రక్కలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథమును నువ్వు చూడడం ప్రారంభించాలండి. అనేక సందర్భాలలో మరి నిద్ర లేవకముందే కొంతమంది యూట్యూబ్లు చూస్తుంటారు, కొంతమంది ఫేస్బుక్, మరి కొంతమంది ఇంకొకటి ప్రేమైన వాళ్ళరా. అయితే నీ యొక్క జీవితమును చూపించేటువంటి మరి యొక్క ఫేస్బుక్ ఉందండి, ఇది నిజమైనటువంటి ఫేస్బుక్. నీ ఇంటిలో మరి నీ దగ్గర వాక్యం ఉంది కదా, దట్ ఈస్ అ రియల్ ఫేస్బుక్. అది నిజమైనటువంటి ఫేస్బుక్, వేర్ యూ కెన్ సీ యువర్ లైఫ్ ఇన్ టు దట్ బుక్. ఆ యొక్క వాక్యంలో నీ జీవితమును నువ్వు చూసుకోవచ్చు ప్రియమైన వాళ్ళరా. వాక్యంలో రాయబడింది కదా, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. హౌ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్, ఈ లోకమును ఎలా జయించాలో తెలుసా? దేవుని వాక్యం అండి. మూడవదిగా చూస్తాం ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈరోజు అనేక మంది అండి, యవనస్తులు కాదు ప్రియమైన వాళ్ళరా, మీరు 3వ తరగతి 1వ తరగతి విద్యార్థులను చూసినా వాళ్ళు పాపంలో ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. మొబైల్ చాటింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చండి. చిన్న పిల్లలు మొదలుకొని ఆ యొక్క టీనేజర్స్, ఇంకా యవనస్తులు ప్రియమైన వాళ్ళరా, మ్యారీడ్, మధ్య వయసులో ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు,
మరీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు భయం ఏంటో తెలుసా? దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సిన్. పాపమును జయించలేక భయపడుతున్నారండి, పాపమును జయించలేక. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, యేసుక్రీస్తు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఇప్పటికే లోకమును జయించి ఉన్నాను. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన లోకమును జయించి ఉన్నాడు, నేను జయించి ఉన్నాను కనుక ఈవెన్ యూ టూ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్, యూ టూ కెన్ ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. ప్రతి శోధనను నీవు కూడా జయించవచ్చు అని ప్రభు చెప్తున్నానండి. ఈరోజు దేవునికి ఇస్తున్నటువంటి మాట, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్. పాపమును చూసి భయపడకు, నేను జయించగలనా లేదా అని భయపడకు. యేసయ్య అంటున్నమాట, ఐ హ్యావ్ ఆల్రెడీ ఓవర్కమ్ ద వరల్డ్, నేను ఇప్పటికే జయించి ఉన్నాను కనుక మీరు కూడా జయించగలరు. 4వది చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది, నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించిన విజయం ఏంటిదో తెలుసా? మన విశ్వాసమే. ప్రభు చెప్తున్నటువంటి మాట అండి. 4వది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా నీవు లోకమును జయించవచ్చు తెలుసా? బై ఫెయిత్, విశ్వాసము. ఎందుకు? ముందు భాగంలో చెప్పాను, యేసు లోకమును జయించి ఉన్నాడు కనుక నీవు కూడా లోకమును జయించవచ్చు. బికాస్ జీసస్ హ్యాస్ ఓవర్కమ్ ద వరల్డ్, ఇన్ ద సేమ్ వే యూ టూ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్. నీవు కూడా లోకమును జయించవచ్చు. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్. నేను లోకమును జయించగలనా లేదా నువ్వు భయపడొద్దు. ప్రేమైన వాళ్ళరా, లోకమును జయించవచ్చు. మొదటిగా ఎలా తెలుసా? ప్రేయర్, ప్రార్థన వలన. కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. నీవు లేచిన వెంటనే నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి, ప్రభువా ఈ పాపమును జయించు, నాకు శక్తి దయచే ప్రభువా. రెండవదిగా దేవుని వాక్యము అనే ఆయుధమును చేతిలో పట్టుకోనండి. మూడవదిగా ప్రేమైన వాళ్ళరా, డోంట్ బి అఫ్రైడ్ బికాస్ క్రైస్ట్ హ్యాస్ ఆల్రెడీ ఓవర్కమ్ ద టెంప్టేషన్స్. భయపడొద్దు, క్రీస్తు ప్రతి శోధనలు జయించాడు. 4వదిగా బై ఫెయిత్, విశ్వాసము వలన అండి. ఎస్, నేను కూడా లోకమును జయించగలను. కారణం ఏంటిదంటే క్రీస్తు జయించాడు కనుక. ఈ 4 ప్రాముఖ్యమైన విషయములను ఈరోజు దేవుడు మీకు చెప్పి ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపము. టర్న్ మై ఐస్ అవే ఫ్రమ్ వర్త్లెస్ థింగ్స్ సో దట్ ఐ మే రివైవ్ ఇన్ యువర్ వేస్. దేవుడి సందేశం ద్వారా మీ జీవితములను బలపరచునుగాక. దేవుడి సందేశం ద్వారా మరి పాపములను, లోకమును జయించుటకు దేవుడు మీ కృపను చూపించునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, మా జీవితంలో ప్రభువా, ఈరోజు 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏ విధంగా లోకమును జయించాలి అని ప్రభువా. యేసయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు మమ్మలను బ్రతికింపము నాయన తండ్రి. రెండవదిగా నీ వాక్యమును మేము జాగ్రత్తగా చూచుకొనుటకు మా కృపను దయచేయి ప్రభువా. మూడవదిగా పాపమును చూసి మేము భయపడకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే క్రీస్తు పాపమును, లోకమును, శోధనలు జయించాడు అనే నమ్మకము మాకు కలిగించండి ప్రభువా. 4వదిగా విశ్వాసము చేతనైనా, యేసు వలన పొందే విశ్వాసము చేత ఈ లోకమును జయించుటకు మాకు శక్తిని దయచేయండి. ఈ సందేశం విన్నటువంటి వారు, వినబోతున్న వారు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ కూడా నాయన వారి జీవితంలో ప్రతి శోధనలను జయించుటకు శక్తిని, బలమును, కృపను మీరు అనుగ్రహించమని అయ్యా. ఈ రోజంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ అద్భుతమైన సందేశం విన్నారు కదా. ఎవరెవరైతే ఇంకా పాపములో జీవిస్తున్నారో ధైర్యంగా ఉండండి. బికాస్ క్రీస్తు లోకమును జయించి ఉన్నాడు కనుక మీరు కూడా జయించగలరు. ఈ యొక్క సందేశమును మీకు వాట్సాప్లో, ఫేస్బుక్లో మీరు షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ యొక్క నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయవలసిందిగా ప్రభు పేరుతో దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.